ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. భగవంతుని ఆరతి పాటల్లో మధురమైనటువంటి భక్తి ఉంటుంది. ఒక స్వచ్ఛమైనటువంటి భక్తి, స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉద్భవిస్తుందంటే ఆర్తితో మనం భగవంతుణ్ణి కొనియాడతాం చూసారా, అక్కడే స్వచ్ఛమైనటువంటి భక్తి ఉంటుంది. అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉంటుంది. మనందరము కూడా బాబా పట్ల ఇంత భక్తి ప్రేమలను పెంపొందించుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం వారి హారతి గీతాల్లో మనం లీనం కావడం. మొదట మనం హారతులకు హాజరైనప్పుడు పెద్దగా వాటి యొక్క అర్థం తెలియదు. అయినా సరే మనస్సు రంజింపజేస్తాయి ఆ పాటలు. మనకు తెలియకుండానే ఆ పాటల యొక్క మాధుర్యం మన హృదయాన్ని తాకుతుంది. ఆ పాటల్ని అప్రయత్నంగా మనము నేర్చుకుంటూ ఉంటాం. కాకడ హారతిలో ఇతర హారతుల కన్నా కూడా మధురం ఏమిటంటే, ఆ రోజు పాండురంగ విఠలుణ్ణి సేవించుకున్నటువంటి భక్తులు, పాండురంగ విఠలుడి యొక్క సహచర్యం చేసినటువంటి భక్తులు. ఎందుకంటే ఆ రోజు పాండురంగ విఠలుడు ఎవరైతే తన కోసము భక్తి ప్రేమతో అర్రులు చేస్తారో వారి కొరకు దిగి వస్తారు. అందుకనే విఠలుడి పైన ఆ రోజు భక్తులకు అంత ప్రేమ ఉంది. ఈరోజు కూడా మనం పండరిపురం వెళ్తే వాకారి సాంప్రదాయంలో ఉన్నటువంటి వారందరూ కూడా పాండురంగ విఠలుడి పట్ల ఒక గొప్ప ప్రేమను కలిగి ఉంటారు. ఇదంతా ఎలా వచ్చింది? కీర్తన సాంప్రదాయంతో భగవంతుని పట్ల ప్రేమ పెరిగింది. కనీసము అక్షరజ్ఞానం లేనటువంటి జానాబాయి ఎంత అద్భుతంగా భగవంతుణ్ణి కొనియాడుతుంది. ఆ పాండురంగ విఠలుడి యొక్క సహచర్యాన్ని, ఆ మాధుర్యాన్ని ఎంత అద్భుతంగా ఆమె ఆస్వాదించింది. ఆమె పాండురంగ విఠలుడి యొక్క సుప్రభాత సేవకు సంబంధించినటువంటి హారతి పాటలో పాండురంగ విఠలుడిని అడుగుతుంది, అయ్యా నేను పేదరాలుణ్ణి, నేను నామదేవుని దగ్గర సేవకురాలిని, ఏదో సేవ చేస్తూ నీ నామదేవుడు గొప్ప భక్తి కలిగినటువంటి వాడు, పాండిత్యం కలిగినటువంటి వాడు, శ్రద్ధ కలిగినటువంటి వాడు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలకు దగ్గరగా ఉండడం వల్ల నీ పట్ల నాకు కొంత ప్రేమ పెరిగింది. కానీ నేను పేదరాలిని, నేనేమీ కూడా నీకు చెయ్యలేనటువంటి దానిని అని చెప్పి సుప్రభాత సేవ కోసము జానాబాయి రాసినటువంటి పాట అత్యద్భుతంగా ఉంటుంది. మన అదృష్టం కొలది ఆ హారతి పాట కాకడ హారతిలో మనకు ఉంటుంది. జానాబాయి యొక్క పాండురంగ విఠలుడి యొక్క ప్రేమంతా కూడా ఇందులో చాలా సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎంత మధురంగా హారతి పాట ఉంటుందంటే, తుజకాయ దేవవు సాపల్యామి కయతరీ హో, తుజకాయ దేవవు సద్గురు మీ కయాతరి, మీ ధుబలి భటిక నామ్యాచి జానా శ్రీహరి, మీ ధుబలి భటిక నామ్యాంచి జానా శ్రీహరి. శ్యామసుందరా, ఓ సద్గురునాథ, నేను మీ భక్తుడైనటువంటి నామదేవుడి యొక్క సేవకురాల్ని. నాకు ఏమాత్రం కూడా శక్తి లేదు. మీకు తెలుసు ఎటువంటి శక్తి లేదంటే, నాకు కనీసం మీరు సుప్రభాతాన లేచి కూర్చుంటే మీకు నైవేద్యం పెట్టేటువంటి ఆ శక్తి కూడా లేదు. అయినా సరే నా పట్ల మీరు ప్రేమ కలిగి ఉండండి. ఓ శ్రీహరి, నేను మీకు ఈ హారతి సేవ తప్ప మరి ఏమీ చేయలేనటువంటి అభాగ్యురాలిని అని చెప్పి జానాబాయి పాండురంగ విఠలుడి యొక్క చరణాలను ప్రాధేయపడుతుంది. అంతేకాదు ఆవిడకు గుర్తొస్తుంది, ఉదయాన్నే వచ్చాను కదా, ఇంట్లో సద్ది రొట్టె ఉంది, కానీ ఆ సద్ది రొట్టె మీకు ఇవ్వడం అనేటువంటిది, మీకు నైవేద్యంగా సమర్పించడం అనేటువంటిది సరైనటువంటిది కాదని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆవిడ పాడినటువంటి ఆ పాట, ఉచ్చిష్టతులా దేహి గోష్ఠా నా భరి హో, ఉచ్చిష్టతులా దేహి నా భరి, తు జగన్నాథ తుజ దేవు కశిరి భాకరి, తు జగన్నాథ తుజ దేవు కశిరి భాకరి. పాండురంగా, నీకు ఎంగిలి ఆహారాన్ని నేను ఇవ్వలేను. రాత్రి మిగిలిపోయినటువంటి ఆ సద్ది రొట్టె ఉంది, ఇవ్వవచ్చు, కానీ ఇవ్వడానికి నా మనస్సు అంగీకరించలేదు. అందువల్ల ఓ జగన్నాటక, నా యొక్క జీవిత చిత్రమంతా నీకు తెలుసు. ఆ ఒక్క
ఒక్క రొట్టె తప్ప నేనేమీ ఇవ్వలేను, కాబట్టి ఆ రొట్టెను మీరు స్వీకరించండి అని అడుగుతుంది. మొదటనేమో అది సద్ది రొట్టె, అది మీకు ఎలా ఇవ్వగలను అని చెప్పి అన్నటువంటి జానాబాయి, అయినా సరే మీకు ఆ ఒక్క బాకిరీని, ఆ జొన్న రొట్టెను మాత్రమే ఇవ్వగలిగేటువంటి శక్తి నా దగ్గర ఉంది. ఆ జొన్న రొట్టెను మరి నేను ఎలా సమర్పిస్తాను, మీరు స్వీకరిస్తారా? ఓ జగన్నాటక సూత్రధారి, నేను మీకే దాన్ని వదిలేస్తున్నాను అని అంటుంది. భగవంతుడు ప్రేమతో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు. కాకపోతే భగవంతుడి వద్ద నిజాయితీ ఉండాలి. తను నిజాయితీగా ఒప్పుకుంది, నా దగ్గర సద్ది రొట్టె తప్ప మరొకటి లేదు, దాన్ని మీకు ఎలా ఇవ్వగలను. కానీ ఓ జగన్నాటక సూత్రధారి, మీకు అంతా తెలుసు, మీరు ఆ రొట్టెను స్వీకరించదలుచుకుంటే మీకోసం ప్రేమగా ఉంచినటువంటి ఆ ఉచ్ఛిష్టాన్ని సైతం మీరు ఆరగించగలుగుతారు. భక్తుల ప్రేమనే కదా మీకు కావలసినటువంటిది. శ్రీ సాయి సచ్చరితలో మనకి ఇదే కదా కనిపిస్తుంది. తర్ఖడ్ భార్య మిగిలిపోయినటువంటి మిఠాయిని పంపించినా సరే, అది ఆల్రెడీ నివేదన చేసినటువంటి దాన్ని కొంత అంత ప్రసాదంగా స్వీకరించారు. అయినా సరే ఆ ఎంగిలిపడ్డటువంటి ప్రసాదాన్ని సమర్పించినా సరే బాబా ఎంత ప్రేమగా అడిగి స్వీకరిస్తారు. కాబట్టి మనం సమర్పించేటువంటి దాంట్లో ప్రేమ మాత్రమే ఉండాలి, పదార్థం కాదు. పదార్థం ఈ నిన్నటిదా ఈరోజుదా అనేటువంటిది కాదు, అది ఆల్రెడీ నివేదించిందా అనేటువంటిది కూడా కాదు. మనం ప్రేమగా ఏది సమర్పిస్తే దాన్ని భగవంతుడు అత్యంత ఇష్టంగా స్వీకరిస్తారనడానికి ఆ రోజు పాండురంగ విఠలుడైతే ఏంటి, ఈరోజు సాయి విఠలుడైతే ఏమిటి, అందరూ కూడా భక్తుల యొక్క ప్రేమ కోసమే ఎదురు చూస్తారు తప్ప పదార్థం కోసం కాదనేటువంటిది అనేక సందర్భాల్లో ఇది రుజువైంది. నేను నిరుపేదను, నన్ను పరీక్షించొద్దు బాబా, నేనేదో ఇవ్వలేదను, లేకపోతే ఇతరత్రా నేనేదో మీకు మంచి వంటకం పెట్టలేదను, అలా నన్ను పరీక్షించకండి, మీ దయ ఎప్పుడూ కూడా నా పైన చూపెడుతూ ఉండండి అని చెప్పి విఠలుణ్ణి ప్రాధేయపడుతుంది జానాబాయి. సకో అంతమధీయా పాహు సకా భగవంత శ్రీకాంత మధ్యాహ్న రాత్రవులటో నీ గేలి హీ అత అనచిత్త. ఓ సకుడా, భగవంతుడా, శ్రీకాంతుడా, నన్ను ఇంకా పరీక్షించవద్దు. అర్ధరాత్రి దాటిపోయింది, నీ యొక్క దృష్టిని నా వైపు మరల్చండి, నన్ను ఎప్పుడూ కూడా మీ కరుణా దృష్టితో నన్ను చూస్తుండండి అని చెప్పి ఆ పాండురంగ విఠలుకి తన యొక్క వినతిని చేస్తుంది జానాబాయి. జానాబాయి, నామదేవ్, తుకారాం బువ వీళ్ళందరి యొక్క భక్తి ఎలా ఉండేదంటే, పాండురంగ విఠలుడు నిద్రిస్తున్నా సరే ఆ విఠల ధ్యాసలో ఉండి విఠలుడి యొక్క కృపా కటాక్షం కోసం ఎప్పుడూ కూడా పరితపిస్తుంటూ ఉంటారు. ఎందుకంటే అర్ధరాత్రి దాటిపోయింది, అర్ధరాత్రి కూడా అదే ధ్యాసలో జానాబాయి, అర్ధరాత్రి దాటిపోయింది దేవా, నన్ను పరీక్షించకండి, మీ యొక్క కృప కటాక్షం నా పైన చూపెట్టండి అని చెప్పి అడుగుతుంది. అంతేకాదు విఠలుడికి పవలింపు సేవ చేసి వచ్చినా సరే వారి ధ్యాస ఎలా ఉండేదంటే, ఇక మళ్ళీ కాగడహారతి చేసేటువంటి సమయం ఆసన్నమవుతుంది విఠలా, ఈ ఏకాంత సమయంలో నా గురించి కొంచెం చింతన చేయండి అని చెప్పి నామదేవ్, అదేవిధంగా జానాబాయి, తుకారాం భువాలు విఠలుడిని ఎప్పుడూ కూడా స్మరణ చేస్తుండేటువంటి వారు. అదే విషయాన్ని ఇక్కడ జానాబాయి రాస్తారు. నా జాయిల తుజరే కాగడా కీరాయి ఉలాంతరీ హో జాహో ఇలల తుజరే కాకడా కీరా ఉలాంతరీ హో జాహో ఇలల తుజరే కాకడా కీరాయవులాంతరీ హో అనతిల భక్తి నైవేద్యాహి నానా పరి అనతిల భక్తి నైవేద్యాహి నానా పరి. అయ్యా, నీకు కాకడ హారతి చేసేటువంటి సమయం కూడా దగ్గర పడుతుంది. ఆ సమయం దగ్గర పడుతున్న కొద్దీ నానా విధమైనటువంటి నైవేద్యాలతో భక్తులు నీ ముందుకు వస్తారు. ఆ భక్తుల నైవేద్యాలను నీవు ఎంతో ప్రేమతో స్వీకరిస్తావు. మళ్ళీ ఉదయాన్ని నీ దర్బారు ప్రారంభమవుతుంది, నా పైన దయ చూపెట్టండి అని చెప్పి జానాబాయి అడుగుతుంది. అంటే భగవంతుని యొక్క స్మరణ వీరికి కేవలం జాగృతావస్థల్లోనే కాదు, నామదేవ్ జానాబాయికి నిద్రావస్థలో కూడా ఆ విఠలుడి యొక్క స్మరణనే ఉండేదట. అది అంత కఠినమైందా,
అంత సాధన మనం చేయలేమా? మనం కూడా చేయవచ్చు. సేజ్ హారతి చేసుకున్న తర్వాత ఉదయం కాకడ హారతి కోసం ఎదురు చూస్తూ పడుకుంటే నీ నిద్రావస్థ మొత్తము కూడా భగవంతుని ధ్యాసలోనే ఉండిపోతుంది. మళ్ళీ కాకడహారతి ఎట్లయితే జానాబాయి రాసుకుందో, బాబా మళ్ళీ కాకడహారతి సమయం వస్తుంది, భక్తులందరూ కూడా నానా విధాల పలహారాలను తీసుకొని మీ ముందుకు వస్తున్నారు. ఇదంతా కూడా వారి నిద్రావస్థలో కూడా విఠలుడి యొక్క స్మరణలో ఇదంతా కూడా వారు సాధించగలిగినటువంటి వారు. అంతో కొంత సాధన చేస్తే మనం కూడా జాగృతావస్థలో నిద్రావస్థలో బాబా స్మరణలో తప్పకుండా ఉంటాం. ఇక కాకడ హారతిలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి పాట, ఎందుకంటే కాకడ హారతి ముగింపులో కృష్ణ జగోశ్వర్ భీష్మ రాసినటువంటి పాట ఇది. ఎంత అద్భుతమైందంటే, బాబా ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకు మరెవరూ లేరు, నిన్ను తప్ప నేను ఎవరిని ఆశ్రయించను, నిన్ను ఆశ్రయించిన తర్వాత ఇంకెవరిని నేను ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు. సాయి టీవీ సిగ్నేచర్ సాంగ్లో 2014లో అనుకుంటా దాన్ని చేయించింది, 2015లో స్టార్ట్ అయింది కదా. దాంట్లో కూడా చివరిగా బాబాను ప్రాధేయపడుతూ, బాబా ఒక కొత్త ప్రపంచాన్ని నీ భక్తులకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సాయి టీవీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏర్పాటులో మేము నిన్ను తప్ప మరెవ్వరిని ఆశ్రయించాం, నిన్ను తప్ప మరెవరిని ఏది అడగమని చెప్పి ఆ పాట చివర నేను రాసుకున్నటువంటి హారతి ఇదే. నిజంగానే బాబా ఎవరి వద్ద చేజాచడానికి ఆ రోజు అవకాశం ఇవ్వలేదు. ఉన్నంత దాంట్లోనే ఉన్న రూపాయిని అక్షయం చేసుకున్నాడు. ఉన్నంతలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు సాయి టీవీని నడుపుకుంటూ వస్తున్నాడు. అప్పుడప్పుడు తనకిష్టమైనటువంటి బిడ్డలను కొంతమందిని ఈ వ్యవస్థతో కలుపుతూ ఈ వ్యవస్థకు చేయూతనిచ్చేటువంటి స్ఫురణను ప్రేమను వారికి కలిగిస్తూ దీన్ని నడుపుకున్నారు తప్ప దీనికి ఎవరి యొక్క దయాదాక్షిణ్యాలపైనో ఈ వ్యవస్థ 10 సంవత్సరాలుగా నడవట్లేదు. కేవలం నువ్వు తప్ప నిన్ను తప్ప మేమెవ్వరిని ఆశ్రయించం, మేమెవ్వరి వద్ద మేము దేహి అనం, నిన్నే అంటాం, నీవే ఎవరికో ఒకరికి ప్రేరణ కలిగించి ఈ వ్యవస్థ నడిపేలాగా నువ్వు చూసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో నాకింత అవగాహన లేదు. అవగాహన లేకపోయినా నాతో మాట తీసుకోవడానికి ఆయన స్వయంగా పెట్టించుకున్నటువంటిది ఆ సిగ్నేచర్ సాంగ్లో ఈ హారతి ఆయన స్వయంగా పెట్టించుకున్నటువంటిది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబాకి ఇచ్చినటువంటి ఆ మాటకు కట్టుబడే ఈరోజు వరకు నిలబడగలిగాను. ఈ నిలబడేటువంటి శక్తిని కూడా ఆయన్నే ప్రసాదించారని చెప్పి నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. అది ఎంత అద్భుతమైందంటే, ఎప్పుడు నా మనస్సుకు బాధ కలిగిన, ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా ఎంత బాబా గురించి మనం మాట్లాడుకున్నా, ఎంత బాబాలో లీనమైనా ఏదో ఒక క్షణము ఒక డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్ వచ్చినటువంటి క్షణంలో నుంచి మరుక్షణం దాని నుంచి బయటపడడానికి నేను పాడుకునేటువంటి పాట, శ్రీ సద్గురు బాబా సాయి హో, శ్రీ సద్గురు బాబా సాయి హో, తుజ వాచుని ఆశ్రయ నాహి భూతలి, తుజ వాచుని ఆశ్రయ నాహి భూతలి. ఓ సద్గురు సాయి బాబా, మీరు తప్ప ఈ ప్రపంచంలో నాకు వేరే ఆశ్రయం లేదు, మిమ్మల్ని తప్ప నేను ఎవ్వరినీ కూడా ఆశ్రయించను, ఎందుకంటే నాకు అవసరం లేదు బాబా. నిజంగానే ఈ ఒక్క 4 లైన్లను మనం రోజు చదువుకుంటే మనకు ఎంత ధైర్యం కలుగుతుందంటే, ఎవరి సహాయం నాకెందుకు. ఈరోజు ఈ వ్యవస్థ నడపడానికి సహాయం చేసినటువంటి వాళ్ళని చెప్పి సహాయం అని నేను అనను. బాబా మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ వ్యవస్థ పట్ల మాకు బాధ్యత ఉందని చెప్పి ఈ వ్యవస్థను నిలబెట్టడానికి ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో అందరూ వచ్చారు. ఎవ్వరూ కూడా నా మొహం చూసో ఇంకొకరు మొహం చూసో ఈ వ్యవస్థను నిలబెట్టలేదు. కేవలం బాబా అనేటువంటి ఆ రూపం కోసం, ఆ రూపానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మధుర ఆస్వాదనను పొందడానికి, అందుకోసమే అందరూ వచ్చారు తప్ప ఏదో ఇక్కడ సహాయం చేస్తాం మేము లేకపోతే లేదు అనేటువంటి వారు ఎవ్వరూ కూడా ఇందులోకి రానివ్వలేదు బాబా.
ఎవరైతే ప్రేమతో మీరు సమర్పించేటువంటి ఈ వ్యవస్థకు సపోర్ట్ చేయడానికి సమర్పించేటువంటి చిన్న చిన్న దక్షిణలే కావచ్చు, అవే బాబా అక్షయం చేసుకున్నాడు తప్ప ప్రమాణపూర్వకంగా ఒక్కరోజు ₹1 అప్పు చేయించలే బాబా, నడిపించాడు అలా. నేను బాబా ముందు పరీక్షకు నిలబడ్డా. ఏం పరీక్ష అంటే, నేను అడగను బాబా, రేపు జీతాలు ఇవ్వాలి, డబ్బులు లేవు, నేను అడగా, సమకూర్చుకోవాలంతే. కేవలం నాకు తెలిసింది శ్రమ పడడం, తపన పడడం, ఇది మాత్రమే తెలుసు. ఇంకా వేరే వ్యాపారాలు నాకు తెలియవు. కాబట్టి నువ్వే తెచ్చుకోవాలి, నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. అందుకని ఎప్పుడూ నేను అదే పాడుకుంటాను. तुझ वाचुनी आश्रय नाही भूतली, तुझ वाचुनी ఆశ్రయ నాహి భూతలి. ఈ భూమండలంలో ఎవరు నాకు తెలియదు. ఎందుకంటే బాబా పేరు చెప్పుకొని ఒకరి దగ్గరికి పోయి అడిగితే నేను బాబాను చిన్నతనం చేసినట్టు. అందుకనే బాబాను చిన్నబుచ్చ తెలుసుకోలే. ఏదన్నా ఉంటే కెమెరా ముఖంగానో టీవీ ముఖంగానో చెప్తాను, అంతే తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవ్వరిని అడగకూడదనుకున్నటువంటిది ఒక పాలసీ. చాలామంది చెప్తూ ఉంటారు, ఏదన్నా ఉంటే ఫోన్ చేయండి, మేమేమైనా చేయగలుగుతాం. చెయ్యగలగాలనేటువంటి ప్రేరణ ఆయన ఇవ్వాలి, అంతే తప్ప బాబా కోసం మనమెవరం సహాయాన్ని అర్థించడానికి. ఈ భూప్రపంచంలో ఆయన్ని ఆశ్రయించిన తర్వాత ఇంకొకరిని ఎవ్వరిని కూడా ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు. ఈ హారతిలో ఒక ఆత్మసమర్పణ భావం ఉంటుంది. ఎంత గొప్ప ఆత్మసమర్పణ భావం ఉంటుందంటే, మీ పాపి పతిత ధీమంతా హో, మీ పాపి పతిత ధీమంతా, తారనే మాల గురునాథ జడకరి, తారనే మాల సాయినాథ జడకరి. ఓ గురునాథ, ఓ సద్గురునాథ, నేను అజ్ఞానిని, మందబుద్ధి కలిగినటువంటి వాడిని. నా బుద్ధి ఎప్పుడు ఎటు మారుతుందో తెలియదు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఎల్లవేళలా మీరు నా వెంట ఉండి రక్షించాలి. నా బుద్ధి అనేకసార్లు వక్ర మార్గాన్ని పడుతుంది. అదేవిధంగా నేను పాపిని, పతితుణ్ణి. ఎందుకంటే జీవనయానంలో అనేక అకర్మలు చేసి ఉంటాను, తెలిసి కూడా చాలా చేసి ఉంటాను. అయినా సరే మీరు నన్ను రక్షించాలి, మీరు తప్ప మరెవరు నన్ను రక్షించలేరు. శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్పంత్ చెప్తారు, దేవుడికి ఆగ్రహం వస్తే గురువు రక్షిస్తాడు, అదే గురువుకు ఆగ్రహం వస్తే ఎవరూ నిన్ను రక్షించలేరు. అదే విషయాన్ని చెప్తారు. మేము అనేక తప్పులు చేయవచ్చు బాబా, కానీ మీరు క్షమాశాంతుల్లో మేరు పర్వతం లాంటి వారు. తూ శాంతి క్షమే చా మేరు హో, తూ శాంతి క్షమే చా మేరు హో, తుమి భావర్ణ విచేతారు గురువర, తుమి భావర్ణ విచేతారు గురువర. బాబా, క్షమాగుణంలో మిమ్మల్ని మించినటువంటి వారు లేరు. క్షమాగుణంలో మీరు మేరు పర్వతం లాంటి వారు. అటువంటి వారు మమ్మల్ని సంసార సాగరం నుంచి మీరే తరింపజేస్తారు, ఇంకెవరు కూడా తరింపజేయలేరు. బాబా పైన విశ్వాసం ఉంచి నిన్ను తప్ప నేను ఎవరిని ఆశ్రయించననేటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఒక అద్భుతమైనటువంటి లీల చెప్తాను ఇక్కడ. సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్లో చాలా రోజులు పనిచేసి ఒక సినిమాలో పార్ట్నర్షిప్ కుదుర్చుకొని సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని, 2 బంగ్లాలను అన్నింటినీ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని మళ్ళీ ఒక సాధారణమైనటువంటి ఉద్యోగం వేరే చోట ఇండస్ట్రీలో, ఎందుకంటే పూలమ్మిన చోట కాట్టెల మొద్దు అంటారు కదా, సినిమా ఇండస్ట్రీలో కాకుండా వేరే హోటల్ ఇండస్ట్రీలో చేరి పనిచేస్తూ ఉన్నాడు. కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు. మిగతా వాళ్ళందరూ ఏమన్నారంటే, మీ కుటుంబ పోషణ నీ కొడుకు కూడా కావాలనయ్యా, నీ కొడుకును పనిలో పెట్టుకో నీతో పాటని అన్నారు. కానీ తల్లి ఊరుకోలేదు. ఏదో రకం కష్టపడి కొడుకుని చదివించాలనుకుంది. చదివించారు. దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్లో చేరాలంటే 1,50,000 కట్టాలి. అతను పనిచేస్తున్నటువంటి యజమాని, నీ కొడుకు ఎంసెట్ రాశాడు కదా, ఇంజనీరింగ్లో సీట్ కోసం మీకు 1,50,000 ఇస్తున్నాను,
ఇది ప్రతి నెల జీతంలో కట్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళి ఫీజు కట్టరా అంట. కౌన్సిలింగ్కి వెళ్తే కన్వీనర్ కోటాలో సీట్ వస్తుంది. కేవలం 30,000 రూపాయలు కడతాడు, మిగతా 1,20,000 రూపాయలు యజమానికి ఇచ్చేస్తాడు. బాబాని అడుగుతాడు, బాబా నేను ఎవరిని అడగా, ఏదన్నా ఇప్పించదలుచుకుంటే నువ్వు ఇప్పించే మార్గం నువ్వే చూపెట్టు, నీ పైన తప్ప వేరే వాళ్ళపైన ఆధారపడా అన్నాడు. అలా బాబా పైన మాత్రమే ఆధారపడితే ఆ మనసు ఉన్నటువంటి యజమాని డబ్బులు ఇస్తే ఆ డబ్బును కూడా అందులో కేవలం ఒక 15-20% మాత్రమే ఫీజుకు వచ్చి మిగతాదంతా కూడా రిటర్న్ చేశాడు. అట్లా బాబాను తప్ప మరెవరిని ఆశ్రయించినటువంటి వారికి ఇటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహం దక్కుతుంది. ఎందుకంటే ఇవ్వాల్సినటువంటి వారు, చేయాల్సినటువంటి వారు సద్గురువే. ఆయన తప్ప మరెవ్వరూ ఏమీ మనకు చేయలేరు. అటువంటి గొప్ప భావనను, విశ్వాసాన్ని మనకు ఈ కాగడహారతిలోని సద్గురు బాబా సాయి అనేటువంటి కృష్ణజోగేశ్వర్ భీష్మ రాసినటువంటి హారతి పాటలు కేవలం ఏదో భగవంతుణ్ణి కీర్తించడానికి కాదు. దీన్ని బాగా మనం పరిశీలిస్తే మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, సద్గురువు పట్ల మరింత నమ్మకం, విశ్వాసం, ప్రేమ కలగడానికి ఇవి దోహదపడతాయి. ఇవి భగవంతుని కీర్తనలు కావు, ఇవి భక్తుడికి ఆత్మవిశ్వాసాన్ని నింపేటువంటి గొప్ప బీజాక్షరాలు ఇవి. ఓ గురువరా, నువ్వు తప్ప మమ్మల్ని ఉద్ధరించలేరు ఎవరు. ఎందుకంటే మీరు కనుక లేకపోతే మేము భవభయం అనేటువంటి ఆ బావిలో పడికి మునిగి చనిపోవాల్సిందే. అలా జరగకుండా మమ్మల్ని ఉద్ధరించండి అని చెప్పి కృష్ణ భీష్మ ఇక్కడ బాబాను వేడుకుంటూ ఉంటారు. గురువర మజిసి పామర ఆత ఉద్ధర త్వరితలాలహి త్వరితలాలహి మీ భుడతో భవభయదోహి ఉద్ధర మీ భుడతో భవభయదోహి ఉద్ధర శ్రీ సద్గురు బాబా సాయి హో శ్రీ సద్గురు బాబా సాయి హో తుజ వాచుని ఆశ్రయ నాహి భూతలి తుజ వాచుని ఆశ్రయ నాహి భూతలి. బాబా మీరు కనుక లేరనుకోండి, మేము ఈ భవభయం అనేటువంటి సముద్రంలో మునిగిపోవాల్సిందే. మమ్మల్ని రక్షించేటువంటి వారు మీరు ఒక్కరే, మీ దయతో మాత్రమే మేము రక్షించబడతాము అనేటువంటి నమ్మకం, విశ్వాసం మనకు సద్గురు బాబా సాయి హో మనకు నేర్పిస్తుంది. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, హారతులకు ఒక చక్కటి విశ్లేషణ చేయండి అని చెప్పి. కాగడ హారతిలో నాకు బాబా ఇచ్చినటువంటి పరిజ్ఞానం, వారిచ్చినటువంటి ఆ అవగాహనతోటి సాధ్యమైనంత వరకు కాకడ హారతిని ఈరోజు వరకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాను. దీంట్లో తప్పు ఒప్పులు ఉంటే దీంట్లో భాషను చూడకండి, దీంట్లో ఇంకొకటి చూడకండి, మధురమైనటువంటి భావాన్ని మాత్రమే చూడండి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.